ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశికి 14 ఆదాయము, 11 వ్యయం, 5 రాజపూజ్యము, 6 అవమానం. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా గత సంవత్సరం ఉన్నటువంటి కొన్ని సమస్యలు తీరి, ముఖ్యంగా భూ వ్యవహారాలు, భూగర్భంలో ఉన్నటువంటి కొన్ని వ్యాపారాలు, ఖనిజ సంబంధమైన వ్యాపారాలు చేస్తారు కదా, మైన్స్ అని అంటారు. అలాంటివన్నీ కూడా వాటిలో ఏర్పడినటువంటి అనిశ్చితి, గొడవలు ఇవన్నీ కూడా కాస్త దూరమై పరిష్కార దిశగా ఏర్పడి ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. విదేశాల్లో చేసేటువంటి వ్యాపారాలు ఈ సంవత్సరం మధ్య భాగం నుండి మీకు కొంచెం అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ధనుస్సు రాశి వాళ్ళకి అవివాహితులకు వివాహ ప్రయత్నాలు సఫలం కావచ్చును. అంతేకాకుండా తమ యొక్క సంతానం యొక్క వివాహ ప్రయత్నాలలో కూడా మీరు సఫలమయ్యి మీ ఇంట్లో ఒక చక్కని శుభకార్యం జరిగేటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం కనపడుతోంది. అంతేకాకుండా పాదాలు, ఆ తర్వాత కరపాద బాధలు, ఈ రకమైనటువంటి కొన్ని నాభి నుండి పాదం వరకు కొంత అనారోగ్య కండరాల సమస్య కానీ ఈ సమస్య ఏర్పడే అవకాశం కనబడుతోంది. అనారోగ్యం కొంతవరకు ఇబ్బంది పెట్టవచ్చును. అంతేకాకుండా విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళ యొక్క ఆలోచనలు ఈ సంవత్సరంలో కొంతవరకు సఫలమయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. మాటలు వాడిగా వేడిగా రాకుండా కొంచెం కాస్త నెమ్మదిగా సౌమ్యంగా మాట్లాడేటువంటి ప్రయత్నాలు చేయండి. అంతేకాకుండా ప్రధానంగా నూతన వ్యాపారాల కోసం చేసేటువంటి పనులలో ప్రభుత్వపరంగా కానీ లేదా ఏదైనా ప్రభుత్వ కార్యాలయ వైపుగా ఏర్పడేటువంటి కొన్ని టెక్నికల్ సమస్యలు అంటారు కదా, సాంకేతిక లోపాలు ఏర్పడకుండా తగు జాగ్రత్త వహించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ప్రయాణాలలో కొంత చోరభయం కనబడుతుంది. అందుచేత కాస్త ధనాన్ని కాపాడుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఆరోగ్యంలో అశ్రద్ధ పనికిరాదు సుమా. ప్రయాణాలలో కానీ, డ్రైవింగ్లో కానీ లేదా శ్వాస సంబంధమైనటువంటి కొన్ని సమస్యలు ఏర్పడినట్లయితే సకాలంలో వైద్యుడిని సంప్రదించి సరి అయినటువంటి ఔషధ సేవనం తీసుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. తమ ఇంట్లో ఉండేటువంటి పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో వైద్యుని సంప్రదించవలసినటువంటి అవసరం రావచ్చును. ప్రభుత్వ పరంగా మీకు రావాల్సినటువంటి కొన్ని బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు చెందేటువంటి అవకాశం ఉంది. స్నేహాలతో మాత్రం జాగ్రత్త. చెప్పుడు మాటలు వినకండి. ఎవరో తీయని మాటల వెనక ఏదో విషం ఉందనేటువంటి విషయాన్ని కూడా కొంతవరకు గ్రహించండి. అందరలా ఉంటారని కానీ కాస్త మీ యొక్క ఆత్మస్థైర్యము, మీ మనస్సు మీద మీరు కాస్త శ్రద్ధ చూపండి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కొంతవరకు మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి. సోమరితనాన్ని పక్కకు పెట్టి ప్రయత్నాలు తీవ్రంగా చేయండి. చక్కగా ప్రతిక్షణము శ్రమించే ప్రయత్నం చేయండి. శని, రాహు, బృహస్పతి ఈ ధ్యాన శ్లోకాలని ప్రతినిత్యం పారాయణం చేయండి. అంతేకాకుండా ప్రతినిత్యము కూడా ఎవరికైనా నిరుపేదకి కొంత ఆహారము, కడుపు కొంచెం అన్నం పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా వీలైనన్ని ఎక్కువగా మారేడు మొక్కలను నాటండి, పెంచండి, పోషించండి. చక్కని ఫలితాలను మీరు పొందండి.